నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. కానీ నిప్పు లేకుండా నీళ్ళలో పొగలు పుట్టిస్తున్నారు. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మీదనే ఫైర్ అయినంత పని చేసింది కదా. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు. ఇగో గిదే ముచ్చట పట్టుకొని రాములమ్మ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీని ఇడిసబెట్టి పోతున్నది, ఎంబటే జాగృతి పార్టీలో చేరబోతున్నదని అడ్డదిడ్డమైన అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. రాములమ్మ జాగృతిలకు పోతే పార్టీ ఎదిగే ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది పక్కకు పెడితే, ఈ వార్తలను కొందరు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు, లీకులు ఇస్తున్నారు. మరి వాళ్ళు ఎవరు అంటే జాగృతి పార్టీ వాళ్ళు అంటారు చాలా మంది. ఎందుకు అట్లా చేస్తున్నారు? అట్లా ప్రచారం చేస్తే జాగృతి పార్టీలో చేరాలనే ఆలోచన వచ్చి చేరుతాను అనుకుంటున్నారా? లేకుంటే ఫ్రీ పబ్లిసిటీ చేసుకునే ఉపాయం ఏమో మనకు తెలియదు. కానీ అడ్డగోలుగా తప్పుడు వార్తలు తిప్పుతున్నారు. మొన్న జగిత్యాల లీడరు జాగృతి పార్టీలో చేరుతున్నాడు, మాట్లాడైంది, మంతనాలు జరిగినాయని ఉద్దర ప్రచారాలు చేసిండ్రు. జీవన్ రెడ్డి షేరుడు కాదు కదా, షీరి చింత గట్టినట్టు మాట్లాడిండు. ఇవాళ రాములమ్మ వస్తున్నది పోతున్నది అన్నట్టు చెప్తున్నారు. రేపు ఇంకొక లీడర్ ముచ్చట కూడా అట్లనే ప్రచారం చేస్తారు కావచ్చు. ఇట్లా చేస్తే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే జాగృతులు ఉన్న వాళ్ళకు ఎందుకు తెలుస్తలేదు కావచ్చు. సరే, కింది స్థాయి సోషల్ మీడియా వర్కర్లకు తెలియకుంటే పైన ఉన్న వాళ్ళకైనా తెలవాలి కదా. వస్తున్నారు అని పబ్లిసిటీ చేసుకుంటా అంటే ఆఖరికి జాగృతి పార్టీ దిక్కు ఎవ్వరు చూడకుంటే చేరాలనుకున్న వాళ్ళు కూడా చేరకుంటా గారా. ఏదో చేస్తామనుకొని పార్టీ పెడితే ఎవ్వరు చేరకుంటే ఇజ్జత్ పోదా? వాళ్ళ పార్టీని వాళ్ళే చేతిలో ఆగం చేసుకున్న వాళ్ళు గారా. కలిసి వస్తుంది అనుకొని తప్పుడు ప్రచారాలు చేస్తే రేపు బొక్క బోర్ల పడి బొక్కలు ఇరిగినంత పని కాదా? ఎందుకు ఈ అల్పేపు చేష్టలు అని మాట్లాడుకుంటారట జాగృతి పార్టీ ఎవరాలు చూసిన తెలంగాణ పబ్లిక్ కూడా.